బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా దగ్గర ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. ప్రొద్దుటూరు నుండి విజయవాడ వెళ్తున్న కారుని మాటూరు పోలీసులు తనిఖీ చేశారు. అందులో 500 రూపాయల నోట్ల కట్టలు బయటపడడంతో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారులో ప్రయాణిస్తున్న 2 అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న బాపట్ల డీఎస్పీ వెంకటేశ్వర్లు హుటాహుటిన మాటూరు చేరుకుని నిందితులను విచారించారు. పట్టుబడిన నగదు విజయవాడకు చెందిన శ్రీనివాసరెడ్డికి చెందిందిగా విచారణలో వెల్లడైనట్లు డీఎస్పీ తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన మిల్లర్ల దగ్గర నుండి డబ్బులు తెస్తున్నట్లు నిందితుల విచారణలో అంగీకరించినట్లు తెలిపారు. పట్టుబడిన నగదుకి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదుని సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారీ మొత్తంలో నగదు పట్టుబడడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ రాబోయే సందర్భంగా ఈ బొల్లాపల్లి దగ్గర ఏర్పడడం జరిగింది. అప్పుడు వచ్చేసి 24 hours మన వాహనం తయారు చేసుకుంటాము. ఈరోజు ఈవినింగ్ 6:30కి ప్రాంతంలో బొల్లాపల్లి చెక్ పోస్ట్ దగ్గర ఎదురుపడే ఎస్ఐ గారు సిబ్బంది తనిఖీ చేయగా అప్పటి నుంచి మన ఒంగోలు సైడ్ నుంచి ఒక వాహనం వచ్చింది, రిజర్వ్ వాహనం. దాని వాహనం తనిఖీ చేయగా దాంట్లో క్యాష్ దొరికింది. సో దాంట్లో వచ్చేసి శ్రీనివాసరెడ్డి చెప్పి విజయవాడ చెందిన శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా డ్రైవర్ వచ్చేసి శ్రీనివాస్ అని చెప్పి డీజర్ లో క్యాష్ రావడం చెప్పడం జరిగింది. ఈ క్యాష్ ఎప్పుడు చేశారని చెప్పి విచారించగా వాళ్ళు కొంచెం నుంచి తెచ్చామని చెప్తున్నారు. సో వీళ్ళు వచ్చేసి స్ట్రీట్ బిజినెస్ అని చెప్తున్నారు, అక్కడ మిల్లర్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. సరైన ఆదాయం చూడకుండా మేము క్యాష్ చేసి కటాక్స్ పంపిస్తున్నాము. సెకండ్ ట్యాక్స్ వాళ్ళు తర్వాత తీసుకుంటారు. ప్రస్తుతానికి క్యాష్ వచ్చేసి మేము వచ్చేసి బాపట్ల ఇచ్చి మా పంపిస్తున్నాము. తర్వాత అదేవిధంగా తదుపరి చర్య నిమిత్తము ఈ యొక్క